మీరు ఈ మధ్య ఒక కుర్రోని చూసుంటారు మీరు. చాలా మందికి తెలియదు. తెలంగాణ ఖమ్మం జిల్లాకి సంబంధించినట అజయ్ అనే పాస్టరు ఏం చెప్తాడంటే, తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ల జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా క్రిస్టియన్ల జిల్లా, గుంటూరు జిల్లా క్రిస్టియన్ జిల్లా, చీరాల అది బాపట్ల క్రిస్టియన్ల అడ్డా, ఇది క్రిస్టియన్ల రాజ్యం రా మీరేంద్ర మాట్లాడేదని ఒక ప్రసంగంలో నేనన్నా సార్. అంటే చూడండి, అంటే మతమౌఢ్యంలో మతాన్ని ఒక అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంకి వచ్చేసి రాజ్య సంపదని రాజ్య ప్రజల్ని మోసం చేయటమే కాకుండా తిరుపతి లడ్డూను కల్తీ జరగలేదని హైందవ భక్తుడు ఎవరు భావించడం లేదు సార్. తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళు మాట చెప్పం మడం తప్పం అంటారు కదా, నాలికి మడత పెడుతున్నారనమాట. ఇప్పుడు ఈ రిపోర్ట్లు వచ్చేసరికి భయము టన్నులు ఉంది. నేను అనేది గవర్నమెంట్ని ఆ రిపోర్ట్ పత్రాలు మీరు సీక్రెసెన్స్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఫార్మేషన్ చేసి ఏదైతే సిబిసిఐడి సిట్టు ఈ 3 దర్యాప్తులు ఇచ్చిన రిపోర్టు గ్రామానికి కరపత్రాలు వేసి పంచండి. అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ అందరికి రాదు, తెలుగు భాషలో వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు సుప్రీంకోర్టు అండర్ కింద ఇచ్చిన రిపోర్టు పత్రాలని ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించి, ప్రభుత్వమే అధికారికంగా ముద్రించి ఆ పత్రాలు ఇంగ్లీష్ ఒక పేజీ తెలుగు ఒక పేజీ అంటే మళ్ళీ వీళ్ళు మార్చి రాశారని అంటారు కదా, లెఫ్ట్ సైడ్ ఇంగ్లీషు రైట్ సైడ్ తెలుగు పెట్టేసి ఒక పాఠ్య పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే ముద్రించి ప్రతి పౌరుడికి హైందవ భక్తులందరికీ ఇచ్చేసేయండి. నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయి. మీరు దాపెట్టుకోవటం వల్ల ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించరు.